లప్సా లాంటి కెమికల్స్ కలుపుతారండి. సర్వసాధారణమైన మనుషులు మనందరం ప్రసాదం తిందామని వెళ్ళాం గుడికి, దైవ ప్రసాదం, దాంట్లో టాయిలెట్ క్లీనర్స్ లప్సా లాంటి కలిపే కెమికల్స్ని కలిపిన జగన్మోహన్ రెడ్డి టెన్యూర్. ఏమండి, మార్పు కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ నమ్మిన వ్యక్తిని ఓటేసి గెలిపించి ఆ మార్పు కోసం ఆశించడంలో అదొక గుడ్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఇంకేదో చేసేస్తాడు, ఇంకేదో పీకేస్తాడు, ఇక్కడ లేని ఇంకేదో పీక్ కడతాడని చెప్పిన ప్రతి ఒక్క అబద్ధాన్ని నమ్మి ఓట్లేసి 151 స్థానాల్లో కూర్చోబెడితే ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే జగన్ ప్రదేశ్ అన్నట్టు అయిపోయింది. ఏ భూమి మంది కాదు, ప్రతి దాంట్లోనూ జగన్ అన్న ఫోటోలు ఉంటాయి. అసలు మన తాతలు ఏం చేస్తారు, మన జీవితంలో మనం ఏం సంపాదించామో ఎవరికీ అర్థం కాదు. లేదనుకుంటే దీంట్లో ఇప్పుడు చూడండి, రవీంద్రనాథ్ రెడ్డి అంటే జగన్ మేనమామ వచ్చేస్తాడు. జగనే కాకుండా జగన్ కుటుంబంలో కూడా అందరూ. ఒక ఎన్నికలు గెలవాలంటే వివేకానంద రెడ్డి గారు కీర్తి శేషులు అయిపోవాలి. మనకి డబ్బులు అహంకారం ఎంత తడుతుందంటే తిరుపతి లడ్డూనే కల్తీ చేసేయాలి. మనం చిన్న మనుషులం అండి, ఓటేసేవాళ్ళం. మనకి చాలా చిన్న ఆస్పిరేషన్స్ ఉంటాయి. మంచి బడి, మంచి ఫుడ్, దైవ చింతనలో ఉంటే కొంచెం ప్రసాదం, ఎలక్ట్రిసిటీ అన్ఇంటరప్టెడ్, ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పెన్షన్ అర్హులైతే, డిజేబుల్డ్ పీపుల్కి పెన్షన్, నాణ్యమైన ఫుడ్, మంచి రోడ్లు, ఏదన్నా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ప్రతిదీ మన నోటి దగ్గర నుంచి లాక్కున్నాడు. ఇదేమి బోడి ప్రభుత్వం, ఇదేమి బోడి ప్రభుత్వం.